Hello guys, welcome to RTV Entertainment. Get ready for the ultimate adrenal rush. రాకింగ్ స్టార్ యష్ కేజీఎఫ్ తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సునామీ సృష్టించబోతున్నాడో హింట్ ఇచ్చే టాక్సిక్ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాను అసలు ఒక లేడీ డైరెక్టర్ తీస్తున్నారా అని ప్రతిసారి ప్రమోషనల్ కంటెంట్ చూసినప్పుడు ప్రశ్నించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రతిసారి వచ్చే అప్డేట్ వైల్డా లేక వైలెంటా అన్నట్లుగా ఉంటే ఈసారి వదిలిన గ్లిమ్స్ మాత్రం మగాళ్లే సిగ్గుపడేలా మైండ్ బ్లాంక్ అయ్యేలా ఉంది. లేడీస్ పేరుతో మేకర్స్ వదిలినటువంటి ఈ స్పెషల్ గ్లిమ్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నెట్టింట విపరీతమైన కాంట్రవర్సీకి హైప్కి తెరలేపింది. వీడియో స్టార్టింగ్లోనే మేకర్స్ ఇచ్చిన వార్నింగ్ చూస్తేనే అర్థమవుతుంది, ఇది నార్మల్ మూవీ కాదు, ఇట్స్ ఎ ప్యూర్ రా అండ్ డేంజరస్ వరల్డ్. మేకర్స్ డిస్క్లైమర్ ఏమి ఇచ్చారో తెలుసా? కిడ్స్ స్టే అవే, పేరెంట్స్ మేక్ షూర్ యువర్ కిడ్స్ స్టే అవే, గ్రాండ్ పేరెంట్స్ మేక్ షూర్ యువర్ కిడ్స్ స్టే అవే, గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ అట్ యువర్ ఓన్ రిస్క్ అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఏం క్యాప్షన్ అబ్బా ఇది! సినిమా ఏ రేంజ్ వైల్డ్ అండ్ రా కంటెంట్తో రాబోతుందో ఈ ఒక్క వార్నింగ్ చాలు. బోల్డ్ సీన్స్, వైలెన్స్, అల్ట్రా రొమాంటిక్ ఎలివేషన్స్తో ఈ వీడియో రచ్చలేపుతోంది. ఈ గ్లిమ్స్లో కనిపించిన కొన్ని బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఇంటెన్స్ సీన్స్ చూస్తుంటే ఫ్యామిలీ ఆడియన్స్ కొంచెం ఇబ్బంది పడేలా ఉన్నా యూత్ మాత్రం ఇది కదా మాకు కావాల్సింది అంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ డార్క్ స్టైలిష్ ప్రపంచాన్ని శాసించబోయే 5 పవర్ఫుల్ మహిళా శక్తులను మేకర్స్ ఈ బోల్డ్ వీడియోలో పరిచయం చేశారు. నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హ్యూమా కురేషి. ఓ మై గాడ్! ఒకే ఒక ఫ్రేమ్లో ఇంతమంది టాప్ హీరోయిన్స్, అది కూడా ఊరమాస్ రేంజ్లో కనిపిస్తే థియేటర్లు తగలపడిపోవడం ఖాయం కదా. ఒక్కొక్కరి క్యారెక్టర్ నేమ్స్, వారి అల్ట్రా స్టైలిష్ స్క్రీన్ ప్రజెన్స్ ఎలా ఉందో ఇప్పుడు ఒక్క లుక్ వేద్దాం. నయనతార యాజ్ గంగా అత్యంత పవర్ఫుల్ లుక్లో లేడీ సూపర్ స్టార్ మైండ్ బ్లాంక్ చేసింది. కియారా అద్వానీ యాజ్ నాదియా ఒక విభిన్నమైన మ్యాగ్నెటిక్ ఎనర్జీతో ఒక రేంజ్లో మెప్పించింది. నెక్స్ట్ తారా సుతారియా యాజ్ రెబెకా అటు చలాకీగా కనిపిస్తూనే ఇటు బోల్డ్ అండ్ రెబల్ లుక్తో షాక్ ఇచ్చింది. ఇక రుక్మిణి వసంత్ యాజ్ మెలిసా ఇంటెన్సిటీ, వైలెంట్ ఐస్తో ఆకట్టుకుంది. హ్యూమా కురేషి యాజ్ ఎలిజబెత్ ఒక పర్ఫెక్ట్ నెరజాన తరహా గ్లిమ్స్తో మైండ్ గేమ్స్ ఆడే నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లా కనిపించింది. ఇక ఈ వీడియో బ్యాక్గ్రౌండ్లో ఒక మహిళ వాయిస్ ఓవర్ ఇవ్వడం ద్వారా వచ్చే పవర్ఫుల్ అండ్ రెబలియన్ డైలాగ్స్ ఈ గ్లిమ్స్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లాయి. జనరల్గా గ్యాంగ్స్టర్ సినిమాల్లో మగాళ్ల హవా చూస్తాం, కానీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఇక్కడ లేడీ ఫైటర్స్తో యష్ను ఢీ కొట్టేలా ప్లాన్ చేసినట్లుంది. మహిళా ఫైటర్స్తో రాకింగ్ స్టార్ యష్ చేసే యాక్షన్ సీక్వెన్స్ మామూలుగా లేదు. ఈ యాక్షన్ సీక్వెన్స్ మధ్యలో మన మాన్స్టర్ యష్ మాస్ లుక్తో ఎంట్రీ ఇచ్చి ఒక మైండ్ బ్లోయింగ్ డైలాగ్ కొట్టాడు. లేడీస్ ఒక్కొక్కరిగా వస్తారా లేదా ఒకేసారి వస్తారా అంటూ అదరగొట్టాడు. ఈ ఒక్క డైలాగ్తో థియేటర్లో పూనకాలు రావడం గ్యారెంటీ. గతంలో రిలీజ్ అయిన ఇంట్రడ్యూసింగ్ ఆఫ్ రాయ్ వీడియోలోనే బోల్డ్ సీన్స్తో యష్ రచ్చ చేయగా, తాజా లేడీస్ వీడియోలో అంతకు మించిన రొమాంటిక్ అండ్ వైలెంట్ సీన్స్ ఉన్నాయి. ప్రమోషనల్ కంటెంట్తోనే ఇన్ని విమర్శలు, ఇంత వివాదం రేపుతున్నారంటే థియేటర్లో ఏ రేంజ్ విధ్వంసం ఉండబోతుందో ఊహించుకోండి. ఇంతకీ ఈ టాక్సిక్ ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోనప్స్ కథ ఏంటి? ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఈ సినిమా 1940s నుంచి 1970s కాలంలో గోవా తీర ప్రాంతం నేపథ్యంలో సాగే ఒక పవర్ఫుల్ యాక్షన్ థ్రిల్లర్. అందమైన సముద్ర తీరం వెనక సాగే ఇల్లీగల్ యాక్టివిటీస్, బార్స్, గ్యాంబ్లింగ్, డ్రగ్ సిండికేట్, అండర్వరల్డ్ మాఫియా, నేర సామ్రాజ్యం, వీటన్నిటి చుట్టూనే స్టోరీ తిరుగుతోంది. ఈ భయంకరమైన నేర సామ్రాజ్యంతో పోరాడి ఒక సామాన్యుడు అదే సామ్రాజ్యానికి అల్టిమేట్ లీడర్గా, గాడ్ ఫాదర్గా ఎలా ఎదిగాడు అనేదే మెయిన్ ప్లాట్. ఈ సినిమాలో రాకింగ్ స్టార్ యష్ ద్విపాత్ర అభినయం, అంటే డబుల్ రోల్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఒకటి రాయ్, మరొకటి టికెట్. కేజీఎఫ్ తర్వాత అంతకంటే పవర్ఫుల్ యాక్షన్ మోడ్లో యష్ను ఎప్పుడు చూస్తామా అని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కి ఇది పక్కా ఐ ఫీస్ట్ కాబోతుంది. గీతూ మోహన్ దాస్ మార్క్ విజువల్, స్టైలైజ్డ్ యాక్షన్ ఎపిసోడ్స్, స్టైలిష్ అట్మాస్ఫియర్ చూస్తుంటే ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇదొక ట్రెండ్ సెటర్ కాబోతుందంటూ అర్థమవుతుంది. కేవిఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ కలిపి వెంకట్ కె నారాయణ్ నేతృత్వంలో ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా యాక్షన్ ఎపిక్ కన్నడ, ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో ఈ ఏడాది ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్లోకి విడుదల కాబోతుంది. సో గైస్, ఈ బోల్డ్ అండ్ వైలెంట్ లేడీస్ గ్లిమ్స్ మీకు ఎలా అనిపించింది?
లేడీ డైరెక్టర్ గీతు మోహన్ దాస్ టేకింగ్ పై మీ అభిప్రాయం ఏంటి? క్రింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని క్రేజీ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ టాలీవుడ్ అండ్ కోలీవుడ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. Hello guys, welcome to RTV Entertainment. Get ready for the ultimate adrenal rush. రాకింగ్ స్టార్ యష్ కేజీఎఫ్ తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సునామీ సృష్టించబోతున్నాడో హింట్ ఇచ్చే టాక్సిక్ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాను అసలు ఒక లేడీ డైరెక్టర్ తీస్తున్నారా అని ప్రతిసారి ప్రమోషనల్ కంటెంట్ చూసినప్పుడు ప్రశ్నించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రతిసారి వచ్చే అప్డేట్ వైల్డా లేక వైలెంటా అన్నట్లుగా ఉంటే, ఈసారి వదిలిన గ్లిమ్స్ మాత్రం మగాళ్లే సిగ్గుపడేలా, మైండ్ బ్లాంక్ అయ్యేలా ఉంది. లేడీస్ పేరుతో మేకర్స్ వదిలినటువంటి ఈ స్పెషల్ గ్లిమ్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నెట్టింట విపరీతమైన కాంట్రవర్సీకి, హైప్కి తెరలేపింది. వీడియో స్టార్టింగ్లోనే మేకర్స్ ఇచ్చిన వార్నింగ్ చూస్తేనే అర్థమవుతుంది, ఇది నార్మల్ మూవీ కాదు, ఇట్స్ ఎ ప్యూర్ రా అండ్ డేంజరస్ వరల్డ్. మేకర్స్ డిస్క్లైమర్ ఏమి ఇచ్చారో తెలుసా? కిడ్స్ స్టే అవే, పేరెంట్స్ మేక్ షూర్ యువర్ కిడ్స్ స్టే అవే, గ్రాండ్ పేరెంట్స్ మేక్ షూర్ యువర్ కిడ్స్ స్టే అవే, గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ అట్ యువర్ ఓన్ రిస్క్ అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఏం క్యాప్షన్ అబ్బా ఇది! సినిమా ఏ రేంజ్ వైల్డ్ అండ్ రా కంటెంట్తో రాబోతుందో ఈ ఒక్క వార్నింగ్ చాలు. బోల్డ్ సీన్స్, వైలెన్స్, అల్ట్రా రొమాంటిక్ ఎలివేషన్స్తో ఈ వీడియో రచ్చలేపుతోంది. ఈ గ్లిమ్స్లో కనిపించిన కొన్ని బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఇంటెన్స్ సీన్స్ చూస్తుంటే ఫ్యామిలీ ఆడియన్స్ కొంచెం ఇబ్బంది పడేలా ఉన్నా, యూత్ మాత్రం ఇది కదా మాకు కావాల్సింది అంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ డార్క్ స్టైలిష్ ప్రపంచాన్ని శాసించబోయే 5 పవర్ఫుల్ మహిళా శక్తులను మేకర్స్ ఈ బోల్డ్ వీడియోలో పరిచయం చేశారు. నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హ్యూమా కురేషి. ఓ మై గాడ్! ఒకే ఒక ఫ్రేమ్లో ఇంతమంది టాప్ హీరోయిన్స్, అది కూడా ఊరమాస్ రేంజ్లో కనిపిస్తే థియేటర్లు తగలపడిపోవడం ఖాయం కదా. ఒక్కొక్కరి క్యారెక్టర్ నేమ్స్, వారి అల్ట్రా స్టైలిష్ స్క్రీన్ ప్రజెన్స్ ఎలా ఉందో ఇప్పుడు ఒక్క లుక్ వేద్దాం. నయనతార యాజ్ గంగా అత్యంత పవర్ఫుల్ లుక్లో లేడీ సూపర్ స్టార్ మైండ్ బ్లాంక్ చేసింది. కియారా అద్వానీ యాజ్ నాదియా ఒక విభిన్నమైన మ్యాగ్నెటిక్ ఎనర్జీతో ఒక రేంజ్లో మెప్పించింది. నెక్స్ట్ తారా సుతారియా యాజ్ రెబెకా అటు చలాకీగా కనిపిస్తూనే ఇటు బోల్డ్ అండ్ రెబల్ లుక్తో షాక్ ఇచ్చింది. ఇక రుక్మిణి వసంత్ యాజ్ మెలిసా ఇంటెన్సిటీ, వైలెంట్ ఐస్తో ఆకట్టుకుంది. హ్యూమా కురేషి యాజ్ ఎలిజబెత్ ఒక పర్ఫెక్ట్ నెరజాన తరహా గ్లిమ్స్తో మైండ్ గేమ్స్ ఆడే నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లా కనిపించింది. ఇక ఈ వీడియో బ్యాక్గ్రౌండ్లో ఒక మహిళ వాయిస్ ఓవర్ ఇవ్వడం ద్వారా వచ్చే పవర్ఫుల్ అండ్ రెబలియన్ డైలాగ్స్ ఈ గ్లిమ్స్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లాయి. జనరల్గా గ్యాంగ్స్టర్ సినిమాల్లో మగాళ్ల హవా చూస్తాం, కానీ డైరెక్టర్ గీతు మోహన్ దాస్ ఇక్కడ లేడీ ఫైటర్స్తో యష్ను ఢీ కొట్టేలా ప్లాన్ చేసినట్లుంది. మహిళా ఫైటర్స్తో రాకింగ్ స్టార్ యష్ చేసే యాక్షన్ సీక్వెన్స్ మామూలుగా లేదు. ఈ యాక్షన్ సీక్వెన్స్ మధ్యలో మన మాన్స్టర్ యష్ మాస్ లుక్తో ఎంట్రీ ఇచ్చి ఒక మైండ్ బ్లోయింగ్ డైలాగ్ కొట్టాడు. లేడీస్ ఒక్కొక్కరిగా వస్తారా లేదా ఒకేసారి వస్తారా అంటూ అదరగొట్టాడు. ఈ ఒక్క డైలాగ్తో థియేటర్లో పూనకాలు రావడం గ్యారంటీ. గతంలో రిలీజ్ అయిన ఇంట్రడ్యూసింగ్ ఆఫ్ రాయ్ వీడియోలోనే బోల్డ్ సీన్స్తో యష్ రచ్చ చేయగా, తాజా లేడీస్ వీడియోలో అంతకు మించిన రొమాంటిక్ అండ్ వైలెంట్ సీన్స్ ఉన్నాయి. ప్రమోషనల్ కంటెంట్తోనే ఇన్ని విమర్శలు, ఇంత వివాదం రేపుతున్నారంటే థియేటర్లో ఏ రేంజ్ విధ్వంసం ఉండబోతుందో ఊహించుకోండి. ఇంతకీ ఈ టాక్సిక్ ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోనప్స్ కథ ఏంటి? ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఈ సినిమా 1940s నుంచి 1970s కాలంలో గోవా తీర ప్రాంతం నేపథ్యంలో సాగే ఒక పవర్ఫుల్ యాక్షన్ థ్రిల్లర్. అందమైన సముద్ర తీరం వెనక సాగే ఇల్లీగల్ యాక్టివిటీస్, బార్స్, గ్యాంబ్లింగ్, డ్రగ్ సిండికేట్, అండర్వరల్డ్ మాఫియా, నేర సామ్రాజ్యం, వీటన్నిటి చుట్టూనే స్టోరీ తిరుగుతోంది. ఈ భయంకరమైన నేర సామ్రాజ్యంతో పోరాడి ఒక సామాన్యుడు అదే సామ్రాజ్యానికి అల్టిమేట్ లీడర్గా, గాడ్ ఫాదర్గా ఎలా ఎదిగాడు అనేదే మెయిన్ ప్లాట్. ఈ సినిమాలో రాకింగ్ స్టార్ యష్ ద్విపాత్ర అభినయం, అంటే డబుల్ రోల్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఒకటి రాయ్, మరొకటి టికెట్. కేజీఎఫ్ తర్వాత అంతకంటే పవర్ఫుల్ యాక్షన్ మోడ్లో యష్ను ఎప్పుడు చూస్తామా అని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కి ఇది పక్కా ఐ ఫీస్ట్ కాబోతుంది. గీతు మోహన్ దాస్ మార్క్ విజువల్ స్టైలైజ్డ్ యాక్షన్ ఎపిసోడ్స్, స్టైలిష్ అట్మాస్ఫియర్ చూస్తుంటే ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇదొక ట్రెండ్ సెటర్ కాబోతుందంటూ అర్థమవుతుంది. కేవిఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ కలిపి వెంకట్ కె నారాయణ్ నేతృత్వంలో ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా యాక్షన్ ఎపిక్ కన్నడ, ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ,
మలయాళ భాషలో ఈ ఏడాది ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్లోకి విడుదల కాబోతుంది. సో గైస్, ఈ బోల్డ్ అండ్ వైలెంట్ లేడీస్ గ్లిమ్స్ మీకే ఎలా అనిపించింది? లేడీ డైరెక్టర్ గీతు మోహన్ దాస్ టేకింగ్ పై మీ అభిప్రాయం ఏంటి? క్రింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని క్రేజీ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ టాలీవుడ్ అండ్ కోలీవుడ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.